అల్లరి మూకలు దాడి చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. వారు వెళ్ళినటువంటి విషయం ఏమిటంటే ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ల్యాండ్ అక్విజిషన్ కోసం వెళ్లి పబ్లిక్ హియరింగ్ కోసం వెళ్లడం జరిగింది. ఈ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు గుండాలలాగా వీధి రౌడీల మాదిరిగా కలెక్టర్ గారిపైన దాడి చేయడాన్ని సభ్య సమాజం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఖండిస్తా ఉంది. ఇది ఒక పథకం ప్రకారంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కావాలని దాడి చేసినటువంటి ప్రూఫ్స్ కూడా దొరికాయి. పోలీస్ ఎంక్వైరీలో ఒక బీఆర్ఎస్ కార్యకర్త 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఫోన్ చేయడం జరిగింది. ఇక ఇంతకన్నా పెద్ద నిదర్శనం లేదు. ఇది ఆ ప్రాంతంలో ఆ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడాలి, మన తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నంలో కేవలం ఈ ప్రభుత్వానికి పేరు వస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుందని ఒక అక్కస్తో ఒక నెపంతో ఓ పథకం ప్రకారంగా గుండాలలాగా ఒక రౌడీదాన్ని ప్రదర్శించి కలెక్టర్ను అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ పైన దాడిని పూర్తిగా మా ఎమ్మెల్యేల పరంగా అదేవిధంగా అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తో పాటు ఇవాళ చాలా మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నేను ఒకటే హితవు చెప్తా ఉన్నాను, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి పెద్దలు కేసీఆర్ గారికి, వారి తనయుడు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇటువంటి చౌకబారు రాజకీయాలు మానుకోవాలి. ఇవాళ ఏ ప్రభుత్వం అయినా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ప్రజలకు ఇది ఒక మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు నిరసన తెలుపుకోవచ్చు, కానీ కలెక్టర్ పైన దాడి చేయడం అనేది అత్యంత అప్రజాస్వామిక విషయం. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మరి ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను కానీ నాతో పాటు మా ఎమ్మెల్యే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా మా ప్రవీణ్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, మా గిరివర్ధన్ గారు మేమంతా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటే, దోషులు ఎవరైనా పర్వాలేదు, వాళ్ళని పట్టుకోవాలి. 24 గంటలు వాళ్ళు పట్టుకొని వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇవ్వాలి. ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఒక పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.